కాంగ్రెస్ సీనియర్ నేత మహబూబ్ నగర్ లో కీలక స్థానంలో ఉన్న మాజీ మహిళా మంత్రి కాంగ్రెస్ పార్టీని వీడి నిన్న రాత్రి బీజేపీలో చేరడం అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా కూడా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డికే అరుణ గారు మనతో ఉన్నారు. మేడం, మీరు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉత్పన్నమైంది? అసలు ఏ అంశాలు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి దారితీస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వం టిఆర్ఎస్ పార్టీ పైన అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక వ్యూహం లేకుండా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మొన్నటి ఎన్నికల్లోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని అంటే ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఎవరితో సంప్రదించకుండా తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు, ఆ నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలను అందరి మీద రుద్దేయటం, దానివల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో. ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఈ వచ్చిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా టీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేయగలుగుతున్నటువంటి విశ్వాసాన్ని కూడా ప్రజలకు ఇవ్వలేకపోతా ఉంది, కార్యకర్తలకు ఇవ్వలేకపోతుంది, గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అందరికీ ఒక అపోహ ఏంటంటే ఇదేదో టీఆర్ఎస్ తో కుమ్ముక్కైపోయింది ఈ రాష్ట్ర నాయకత్వం అనేటటువంటి ఒక అపోహ ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను రాష్ట్ర నాయకత్వం అణిచివేస్తుంది. అణిచివేసేటటువంటి నేపథ్యంలో బలమైన నాయకులందరినీ కూడా కంప్లీట్ గా వాళ్ళని కంప్లీట్ గా అంటే ఎవరు మిగలలేనటువంటి స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి నాయకత్వం యొక్క వారి యొక్క కొంతమంది చేసినటువంటి కార్యక్రమాల వలన ఈరోజు పార్టీ వీడాల్సి వచ్చింది. వాళ్ళు కంప్లీట్ గా బలమైన నాయకులను అణచివేయాలని మహబూబ్నగర్ జిల్లాలో డికే అరుణని కంప్లీట్ గా ఇది లేదు అని చూపించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ ఇక్కడ మేము పార్టీ కోసం ఎంత ఆరాటపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని ఉన్నటువంటి బలోపేతం చేయాలని మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా గండి కొడుతూ దాన్ని చేస్తున్నటువంటి తీరును చూస్తే ఈరోజు అంటే వేదనతోన బాధతోన ఈరోజు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకొని ఒక రాష్ట్ర నాయకత్వం వాళ్ళు చేస్తున్నటువంటి పూర్తి కాంగ్రెస్ పార్టీని అంటే కంప్లీట్ ఇక కోలుకోలేనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి ఒక ఆల్టర్నేట్ గా ఈరోజు బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీ, ఈ దేశాన్ని రక్షించగలిగే శక్తి ఉన్నటువంటి పార్టీ, ఒక దేశంలో మోడీ నాయకత్వానికి ఈరోజు పూర్తిగా ప్రజల లోపల ఆ యొక్క విశ్వాసాన్ని పెరుగుతున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ యొక్క దేశాన్ని రక్షించుకోవాలంటే ఒక బలమైన నాయకత్వానికి మనం కూడా బలం అందించాలి. తెలంగాణ కూడా బలమైన పార్టీ రేపు ఆపోజిషన్ టైట్ ఫ్రేమ్ పెట్టబ్బా. మేడం, ఎంతమంది నాయకులు మీతోటి టచ్ లో ఉన్నారు? ఇంకెంతమంది రావచ్చు? ఎందుకంటే చాలా మంది గెలిచిన ఎమ్మెల్యేలేమో టీఆర్ఎస్ వైపు పోతున్నారు. సీనియర్ నాయకులు నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేసినప్పుడు మార్చకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది కూడా తమ భవిష్యత్తును చూసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడిందని మీరు చెప్పిన మాటలు మాట్లాడారు. ఎంతమంది టచ్ లో ఉన్నారు? ఎంతమంది బీజేపీ వైపు వచ్చే అవకాశం? చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్య నాయకులు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ గెలవాలని తపన పడి అణచివేయబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదు, టీఆర్ఎస్ తో వీళ్ళు పోరాటం చేయలేరు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన చాలా మంది టచ్ లో ఉన్నారు. అందరూ కూడా బీజేపీ వైపు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నిన్న నా చేరిక పట్ల కూడా చాలా మంది అప్రిషియేషన్ చేశారు. సో తొందర లోపలనే ఇంకా చాలా మంది చేరే అవకాశం. మీకు ఏమైనా స్పష్టమైన హామీ వచ్చిందో బీజేపీ వైపు నుంచి? ఏం బాధ్యతలు అప్పగిస్తానన్నారు? ఏదైనా అన్కండిషనల్ గా జాయిన్ అవుతున్నారు? పార్టీలో అంటే మంచి గౌరవం ఇస్తామని చెప్పారు. నేను అంటే మంచి పోరాటం చేసి పనిచేసే ఒక వ్యక్తిగా నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తామన్నారు. పార్టీని, బీజేపీ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి మాకు అన్ని రకాలుగా కూడా వాళ్ళు పార్టీ అండగా ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మంచి పొజిషన్ నాకు బీజేపీ వాళ్ళు తప్పకుండా ఇస్తారని. చివరి క్వశ్చన్ నాగం సైది, మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల క్రమక్రమంగా నాయకత్వంతో పాటు ప్రజల్లో కూడా విశ్వాసం, ఆదరణ అనేది కూడా పోతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. బీజేపీ ద్వారానే
రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి న్యాయం అనేది కూడా జరుగుతుంది. మోడీ నాయకత్వంలో ప్రజల్లో విశ్వాసం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇటు కార్యకర్తలతో పాటు తనకు అందరికీ కూడా బీజేపీ వల్లనే న్యాయం జరుగుతుంది, ప్రజలకు బీజేపీ వల్లనే మంచి సేవలు అందిస్తాం. చాలా మంది అసంతృప్తిగా ఉన్న నాయకులు, రాష్ట్ర నాయకత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్న నాయకులందరూ కూడా పార్టీ వీడి ఆలోచనలోకి ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే పార్టీలో చేరుతారు. ఎటువంటి బాధ్యతలు అప్పగించినా కూడా తను సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి కూడా డీకే అన్న స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో సిరీస్ HM టీవీ.